నమస్తే. ఏపీలో మళ్లీ వివాదాస్పద భూముల రీసర్వేకు రంగం సిద్ధమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 20న అంటే సోమవారం నుంచి భూముల రీసర్వే చేపడతాము అని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. గతంలో భూముల రీసర్వేపై తీవ్ర అభ్యంతరాలు వచ్చాయి. అయినా గత వైసీపీ ప్రభుత్వం కొనసాగించింది. ఇప్పుడు చంద్రబాబు సర్కారు కూడా దీన్నే కొనసాగిస్తే చోటు చేసుకునే పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది. గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలోని 17,000 గ్రామాలకు గాను దాదాపు 7,000 గ్రామాలలో భూముల రీసర్వే పూర్తయింది. దీర్ఘకాలికంగా ఉన్న భూ వివాదాల పరిష్కారానికి కేంద్రం ఆదేశాలతో చేపట్టిన ఈ రీసర్వే క్షేత్రస్థాయిలో పలు విమర్శలకు కారణమైంది. ఇందులో అధికారుల తప్పిదాలతో పాటు ప్రభుత్వం అనుసరించిన విధానాలు కూడా కారణంగా ఉన్నాయి. ఇదే అదనుగా అప్పట్లో కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ జనంలోకి వెళ్లి భూముల రీసర్వేను ఆపాలి అంటూ ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెచ్చాయి. అప్పట్లో దీనికి తోడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు కూడా దీనికి తోడైంది. ఈ రెండింటిని ప్రజల్లోకి తీసుకువెళ్లిన కూటమి పార్టీలు తాము అధికారంలోకి వస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తాము అని హామీ ఇచ్చాయి. అయితే అధికారంలోకి రాగానే రద్దు కూడా చేశాయి. అయితే భూముల రీసర్వేను మాత్రం కొనసాగించక తప్పడం లేదు. కేంద్రం ఇప్పటికే ఈ సర్వేకు ప్రోత్సాహకంగా 200 కోట్లు కూడా విడుదల చేసింది. దీంతో భూముల రీసర్వేను కొనసాగించక తప్పని పరిస్థితి చంద్రబాబు సర్కారుకు ఎదురవుతోంది. అయితే క్షేత్రస్థాయిలో వివాదాలను ఇది పరిష్కరిస్తుందా లేక మరింత పెంచుతుందా అనేది తేలాల్సి ఉంది.